ఇంటర్నెట్‌లో ఇన్ని ఫ్రీ వీడియోస్ ఉన్నప్పుడు నేను ఒక ట్రైనర్ దగ్గర ఫీజ్ కట్టి డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకోవాలా? సో, డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకోవాలనుకునే వాళ్ళకి ఈ క్వెషన్ కంపల్సరీగా వచ్చి ఉండొచ్చు. ఎందుకు అంటే, మనం ఇప్పుడు ఇంటర్నెట్‌లో చాలా ఫ్రీ కోర్సెస్ గానీ, ఫ్రీ వీడియోస్ కానీ డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకోవడానికి అవైలబుల్ ఉన్నాయి. కానీ నేను ఒక ట్రైనర్ దగ్గర ఫీజ్ కట్టి నేను నేర్చుకోవాలా అన్నప్పుడు అనే డౌట్ వచ్చిండొచ్చు. సో, మీకు ఒక 4 పాయింట్స్ చెప్తాను. సో, ఒక 4 పాయింట్స్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. ఫస్ట్ వన్ వచ్చేసి స్ట్రక్చర్ అండ్ రోడ్ మ్యాప్. సో, ఎగ్జాంపుల్ మీరు ఇంటర్నెట్‌లో ఏవన్నా వీడియోస్ చూస్తున్నప్పుడు కొన్ని దాంట్లోకి స్ట్రక్చర్ ఉండదు అండ్ ఆర్డర్ ఉండదు. అంటే నెక్స్ట్ ఏంటి? దీని తర్వాత ఏం నేర్చుకోవాలి అనేది తెలవదు. బట్ ట్రైనర్ లెడ్ కోర్సెస్‌లో వాళ్ళకి స్టెప్ బై స్టెప్ ఫ్రేమ్‌వర్క్ ఉంటుంది. అంటే ఈరోజు ఏం నేర్చుకోవాలి? రేపేం చెప్పాలి? ఒక 2 డేస్ తర్వాత ఏం చెప్పాలి? ఈ కాన్సెప్ట్ తర్వాత ఏది చెప్తే బాగుంటుంది? అండ్ బిగినర్స్‌కి ఏం చెప్పాలి? అడ్వాన్స్డ్ వాళ్ళకి ఏం చెప్పాలి? బిగినర్ లెవెల్ నుంచి అడ్వాన్స్డ్ కాన్సెప్ట్స్ ఎలా చెప్పాలి? అనేది ఒక క్లారిటీ ఉంటుంది. సెకండ్ పాయింట్ వచ్చేసి గైడెన్స్ అండ్ మెంటర్‌షిప్. సో, ఎగ్జాంపుల్ మీకు ఒక వీడియో చూస్తున్నప్పుడు మీకు ఒక డౌట్ వచ్చిండొచ్చు. అప్పుడు మేబీ మీరు ఒక కామెంట్ చేయొచ్చు. లేదా వాళ్ళ కమ్యూనిటీస్‌కెళ్ళి మీరు ఒక క్వెషన్ అడిగిండొచ్చు. బట్ అది ఆన్సర్ వచ్చేలోపు మీరే మర్చిపోవచ్చు. ఆ క్వెషన్ నేను ఎందుకు అడిగాను? దేనికోసం అడిగాను అని. కానీ ట్రైనింగ్ సెషన్స్‌లో ఎలా అంటే మీరు లైవ్ ట్రైనింగ్ తీసుకుంటుంటారు కాబట్టి అప్పుడు మీకొచ్చిన డౌట్స్‌ని అప్పుడే క్లారిఫై చేసుకోవడం. తర్వాత ట్రైనర్ ఇంకా ఆ డౌట్స్‌ని క్లారిఫై చేసి రియల్ వరల్డ్ ఎగ్జాంపుల్‌తోన మీకొక క్లియర్ సినారియో చెప్పి దాన్ని ఎక్స్‌ప్లెయిన్ చేయడం వల్ల మీకు క్లారిటీ వస్తుంది. సో, మీ డౌట్ అప్పటిదప్పుడు క్లియర్ అయినప్పుడు మీకు కాన్సెప్ట్ అనేది చాలా బాగా అర్థమవుతుంది. థర్డ్ పాయింట్ వచ్చేసి అసైన్‌మెంట్ అండ్ ఫీడ్‌బ్యాక్. సో, జనరల్‌గా ఇంటర్నెట్‌లో అవైలబుల్ ఉన్న వీడియోస్‌కి జనరల్‌గా అసైన్‌మెంట్స్ కానీ, దాంట్లో ఫీడ్‌బ్యాక్ సెషన్స్ కానీ ఉండవు. సో, ట్రైనర్ లెడ్ సెషన్స్‌లో ఏంది అంటే, మీకొక డైలీ కానీ, వీక్లీ కానీ, మంత్లీ అసైన్‌మెంట్స్ కానీ, లైవ్ ప్రాజెక్ట్స్ కానీ, ఆహ్, దాని మీద వచ్చే ఫీడ్‌బ్యాక్ మీరు ప్రాజెక్ట్ చేయడం వల్ల రియల్ టైమ్ ఫీడ్‌బ్యాక్ ఇవ్వడం ద్వారా మీకొక క్లియర్ అండర్‌స్టాండింగ్, మీ కాన్సెప్ట్స్ అనేది క్లియర్‌గా అర్థమవ్వడానికి చాలా హెల్ప్ అవుతుంది. ఫోర్త్ వన్ వచ్చేసి మోటివేషన్ అండ్ కన్సిస్టెన్సీ. సరే, ఇంటర్నెట్‌లో ఒక వీడియో ఉందనుకోండి. 12 అవర్స్‌లో మీకు డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకోవచ్చు అని. కానీ హానెస్ట్‌గా చెప్పండి, ఎంతమంది ఒక హాఫ్ అన్ అవర్ కానీ మాక్సిమం 1 అవర్ కంటే ఎక్కువ వీడియో చూడగలుగుతారు ఒక డేలో? లేదు సార్, మేము కన్సిస్టెంట్‌గా చూస్తాము అన్న వాళ్ళు ఎంతమంది? చాలా తక్కువుంటారు. ఎందుకు అంటే మనకు ఒక టైం లేనప్పుడు దానికి ప్రయారిటీ ఇవ్వడం అనేది చాలా కష్టమవుతుంది. సో, ట్రైనర్ లెడ్ సెషన్స్‌లో ఏందంటే మనకు క్లియర్ టైమ్ ఉంటుంది. ఈ టైంకి సెషన్ స్టార్ట్ అవుతుంది ఎవ్రీ డే అన్నప్పుడు మనకు ఒక క్లారిటీ అండ్ మోటివేషన్ వస్తుంది. సో, నేను సెషన్ అటెండ్ అవ్వాలి. నేను నేర్చుకోవాలన్న మోటివేషన్ ఉంటుంది. అండ్ వేరే ట్రైనర్స్‌తో లైవ్‌గా ఇంటరాక్ట్ అవుతాం కాబట్టి ఆ కాంటాక్ట్ అనేది మనకు కన్సిస్టెన్సీని నేర్పిస్తుంది. నేను క్లియర్‌గా సజెస్ట్ చేసేది ఏంటంటే ఫర్ అ బిగినర్ లెవెల్, అంటే మీరిప్పుడు కొత్తగా నేర్చుకోవాలనుకుంటున్నారు అన్నప్పుడు ట్రైనర్ లెడ్ సెషన్స్ అనేవి చాలా హెల్ప్ అవుతాయి. తర్వాత మీరు బేసిక్స్ నేర్చుకున్నాక బిగినర్ లెవెల్ నుంచి తర్వాత వేరే కాన్సెప్ట్స్ నేర్చుకోవాలి, లేదు అడ్వాన్స్డ్ కాన్సెప్ట్స్‌లో నేను ఇంకా నేర్చుకోవాలి అన్నప్పుడు ఆబ్వియస్‌లీ ఇంటర్నెట్‌లో చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది అండ్ అది చాలా యూజ్‌ఫుల్ అవుతుంది. సో, దీనివల్ల మీకు ఒక క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. థాంక్ యూ.